అమ్మ ఇంకొకటి ఏంటంటే ఏలినాటి శని అని వింటుంటాం. అవునవునవును. దానికి ఏమన్నా పరిహారాలు ఉంటాయా? ఏలినాటి శనితో పాపం కొంతమంది బాధపడుతుంటారు. అవునవును. వాటికి ఏమన్నా పరిష్కారం, ఏ పూజలు చేస్తే కొంచెం విముక్తి వస్తుంది? చాలా మంచి మాట. అది మీకు మీరు అనుకోవటం కాదు, మాకు ఎన్నాళ్ళ శైలి ఉంది అని మీకు మీరు అనుకోవటం తప్పు. ఏదైనా జ్యోతిష పండితుడి చేత మీకు పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయితేనే, పేరును బట్టి నేను కాదు, సరే అయితేనే ఆయన కనుక మీకు శని మహర్దశ నడుస్తుంది, శనిలో శని నడుస్తుంది, శనిలో రాహు, 1 సంవత్సరం 2 సంవత్సరాలతో పోయేది కాదమ్మా ఇది కదా, కొన్ని సంవత్సరాలు కొనసాగేది. కాబట్టి అట్లా మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాలతో పోయేది కాదు కదా, దశలన్నీ జరగాలి కదా జీవితంలో. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందు కరెక్ట్గా అసలు ఉందా లేదా అని చూసుకోండి, అనుమానపడద్దు. చూసుకుని శనిలో ఏం దశలు జరుగుతున్నాయి, అంతర్దశలు ఏం జరుగుతున్నాయని కూడా చూసుకుని మీరు ఒక శని గ్రహానికే కాదు, శనికి దాంతోపాటు జరిగే గ్రహాలకి మీ నక్షత్రానికి కలుపుకుని, మళ్ళీ ఈ నక్షత్రానికి అధిదేవత ఉంటాడు, శనికి అధిదేవత ఉంటాడు, శనిలో జరిగే అంతర్దశ ఏమైనా రాహు గురువు వీళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళకు కూడా అధిదేవతలు ఉంటారు. వాళ్ళని కూడా చూసుకుని వాళ్ళకి తగ్గ జప సంఖ్య కానీ ఏదన్నా ఉంటే స్వయంగా మీరే జపం చేసుకుని, తర్వాత ఓ బ్రాహ్మణి నింపించుకుని కొంచెం తర్పణం అది ఇప్పించుకుని హోమం చేసుకుని, శనికి సంబంధించిన జపాలు చేసుకుని, శనికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ప్రతి శనివారం మనం నవగ్రహాల దగ్గరికి కానీ ఎక్కడికన్నా వెళ్ళి కాస్త ప్రదక్షిణాలు చేసుకుంటూ, ఈ శని త్రయోదశి అనేది కూడా మనకి వస్తుంది. నిన్న కూడా మనకి త్రయోదశితో కలిసిన శనివారమే వచ్చింది కదా, నిన్న కూడా శనివారంతో కలిసి రావటం చాలా విశేషం కదా వచ్చింది. కాబట్టి ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటే ఆ సంబంధించిన శని దోషం కాదమ్మా, శని యొక్క అనుగ్రహం అది. కాబట్టి ఆయన మంచి అనుగ్రహాలు మనకి ఇచ్చి మంచిగా మనని శుభాశిస్సులు ఇస్తాడు స్వామి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, అలా చేసుకోవచ్చు. పరిహారాలు ఎవరన్నా అడిగి చేసుకోవచ్చు.